నా పింఛని కూడానండి నీకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, పింఛనీ లేదంటున్నారు. మా ఆయన చచ్చిపోయిన గురించి అండి నేను పింఛనీ పెడుతున్నానండి. కరెంట్ బిల్లుకి నాకు సంబంధం లేదండి. పింఛనీ రావట్లేదని చెప్పాం కానండి, మీరు వెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్లో చెప్పుకోండి అంటున్నారు కానండి ఎవరు ముందుకు వచ్చి చెప్పేది లేదండి. ఇల్లు ఉందండి, బీపారాలు ఇల్లు అండి, కట్ట కిందండి, తానక నగరం అండి మాది. ఇంకా 5 ఆడపిల్లలు కూడానండి వాళ్ళకి ఇల్లు లేవండి, అద్దెలకుండి అలాగే ఇబ్బందులు పడుతున్నారు. ఒకరికొకరు అలాగే ఇబ్బందులు పడి కష్టపడి ప్రవృత్తి గురించి ఏమంటున్నారండి, ఏ ప్రవృత్తి వచ్చినా మాకు ఇచ్చేది లేదండి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు. ఆ ఓట్లు కూడానండి మాకు నచ్చిన వాళ్ళకి మేము వేస్తాం కానండి మాకు ఈ రూపాయి ఇవ్వండి మాకు ఇచ్చే ఇది చూడండి అది చూడండి నేను కానీ మా ఆడపిల్లలు కానీ వెళ్తలేదండి. వెళ్ళమండి, వెళ్ళి అడిగినా కూడానండి ఉపయోగం లేదండి. ఇంక ఇలాగే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే మేము బతుకుతున్నామండి. మా ఆడపిల్లలకు కూడా ఉండటానికి ఇల్లు లేవండి. వాళ్ళకు కూడా ఏదో ఒక దారి అవుతారేమో, అందరికి ఇల్లు ఇస్తున్నారు అంటున్నారు, ఏమీ లేదండి. నాయకులు వచ్చి సమాసం అడుగుతాము చేయడము అలాంటి వాళ్ళు అడగరండి. మేము కూడా వెళ్ళమండి. ఓట్ల రోజున మాత్రం మాకు ఓట్లు వేయండి అమ్మని మాట్లాడతారు అంతేనండి, అంతకు తప్పితే ఏమీ లేదండి. ఒక బడ్డీ కొట్టి కూడా మేము అడిగామండి, ఏదో మేము పెట్టుకుంటామండి, ఏయో బీడీలో సిగరెట్లు ఏయో అమ్ముకొని నేను చేపలు అమ్ముకొని తిరగలేకపోతున్నా అన్నామండి, అది కూడా ఏమీ లేదండి. ఇన్ని సంవత్సరాలు అండి 30 సంవత్సరాలు అయిందండి నేను కుర్రపిల్లప్పుడు వచ్చానండి ఈ ఊరు కాపురానికి అండి, వంగమేటి రంగా ఉండేటప్పుడు అండి. అదే అండి ఏం డిమాండ్ చేయడానికి అండి, మాకు కింద మగోళ్ళు లేరు ఎవరు లేరండి, ఏదో అలాగే బతుకుతున్నాము. అదే అండి ఏమీ అంటలేదండి. పింఛని మాత్రం పెట్టుకోమ్మా నీకు పింఛని ఇస్తారు అని చెప్పేసి అంటున్నారండి. ఏమీ లేదు అక్కడ. మారితే బాగుంటుంది, మారబోదు బాగుంటుంది అనేది అలాంటివి తెలవండి. మనకు ఒకరు పెట్టేది లేదు, ఒకరు చేసేది లేదండి. మా ఆడపిల్లలకి ఎవరికి కూడానండి నలుగురు ఉన్నారండి ఇక్కడ, నలుగురికి ఉండటానికి ఇల్లు లేదండి. అద్దెలుండి 6,000 5,000 కట్టలేకపోతున్నారు. వాళ్ళ కాలు బత్తని వాళ్ళే నిలబడుతున్నారండి. ఒకరి కాపురం బాగుంటే ఒకరి కాపురం బాగుంటలేదు. ఇప్పుడు పరిస్థితిని బట్టి అండి ఆ కుర్రోళ్ళు ఇదే అండి, 2 పిల్లలండి పెంచుకోలేకపోతున్నారు, అలాగే చదనెత్తుకుంటున్నారండి. మా ఆడపిల్లలకు కూడా ఏదైనా ఒక దోవ చేస్తారేమో, ఒక ఇల్లు ఒకరు ఇస్తారేమో, లేకపోతే నాకు కూడా ఏమైనా చేస్తారేమో అని నేను అనుకుంటున్నానండి. కానీ ఏమీ లేదండి అక్కడ. ఎవరికైనా వెళ్ళి చెప్పుకున్నా కూడా మీరు పెట్టుకోండి నీకు పింఛని వస్తుంది, మీరు పెద్ద మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మీకు కాగితాలు పెడితే మీకు సంవత్సరానికో ఎన్నాళ్ళకో వస్తుంది అని అంటున్నారండి. ఆ సచివాలయంలోకి వెళ్తే నీ మీద కరెంటు బిల్లు ఎక్కువ చూపిస్తుంది అని చెప్తున్నారండి. మరి కరెంటు బిల్లుకి నా పింఛనికి సంబంధం ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వలేదు మేడం.